నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. మీరు నేమ్ అండ్ ఫేమ్ రావాలి అని అనుకుంటున్నారా? మరి అలాంటప్పుడు ఇది రావాలి అంటే దానికి సంబంధించి ఫస్ట్ మీ నేమ్ కరెక్ట్గా ఉండాలి అని అంటున్నారండి. మరి దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అయితే ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఈ నేమ్ అండ్ ఫేమ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా చూసేయండి. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్కరు కూడా నేమ్ అండ్ ఫేమ్ కోసం చూస్తారు. అది చిన్న వాళ్ళ దగ్గర నుంచి రేపో మాపో మనకి జీవితం అయిపోతుంది అనుకునే వాళ్ళతో సహా ప్రతి ఒక్కరూ కూడా ఈ నేమ్ అండ్ ఫేమ్ కోసమే కష్టపడుతూ ఉంటారు పుట్టిన కానించి. మరి ఇటువంటి జనరేషన్లో నేమ్ అండ్ ఫేమ్ కావాలి అంటే న్యూమరాలజీ ప్రకారం పేరు ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలి అని మీరు అంటున్నారు. అయితే ఇదే పరంగా చూసుకుంటే అసలు ఎలాంటి నేమ్స్ ఉన్న వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది? ఒకవేళ అలా లేని వాళ్ళు దాన్ని ఎలా సరి చేసుకోవచ్చు? మీరు ఎగ్జాంపుల్ చూడండి, ప్రొఫెషన్ పరంగా చూసుకున్న సొసైటీలో ఎనీ ప్రొఫెషన్ మీరు చూడండి, ఎక్కడ చిన్న కార్మికుడి నుంచి హై స్థాయి ఆఫీసర్ ఎండి వరకు కూడా కంపల్సరీ వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ రావాలని, గుర్తింపు రావాలని కోరుకుంటారండి. కొంతమంది ఏమో బాగా కష్టపడుతుంటారు, కానీ ఉన్నది పోగొట్టుకుంటూ ఉంటారు. మరికొంతమంది కష్టపడేది చాలా తక్కువ, కానీ ఫలితం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. మన నేమ్ అండ్ ఫేమ్ గుర్తింపు వస్తుంది. దానికి కారణం ఏంటి అంటారు? పేరులో వైబ్రేషన్ పవర్ఫుల్గా ఉండడమే. ఎప్పుడైతే మీ నేమ్లో కరెక్ట్ వైబ్రేషన్ ఉంటుందో 100% సక్సెస్ అవుతారండి. 90% మీ లైఫ్లో సక్సెస్కి రోల్ ప్లే చేసేది మీ పేరే. చాలామందికి ఈ విషయం తెలియదండి. వాళ్ళు ఏమనుకుంటారు, నా జాతకం సరిగా లేదేమో, నేను పుట్టినప్పుడు గడియలు సరిగా లేవేమో, గ్రహాలు సరిగా లేవని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారండి. ఇది రాంగ్ అండి. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది మన చేతుల్లో లేదు. మనం ఎలా పుడుతున్నాం అనేది మన చేతుల్లో లేదు. కానీ మన పేరు ద్వారా మనం సక్సెస్ఫుల్ అవ్వచ్చు అనేది మన చేతుల్లోనే ఉందండి. మన పేరులో వైబ్రేషన్ కనుక సరి చేసుకోగలిగితే 100% మీరు అనుకుంటున్న నేమ్ అండ్ ఫేమ్ని మీరు అట్రాక్ట్ చేస్తారు. ఎందుకంటే పేరులో అంత పవర్ ఉందండి. ఆ పేరులో పవర్ని బట్టే మీరు సక్సెస్ అవుతారు. ఇప్పుడు సొసైటీలో బాగా సక్సెస్ఫుల్ ఉన్న ఏ వ్యక్తులైనా తీసుకోండి, కేవలం వాళ్ళ పేరు ద్వారానే గుర్తించబడుతున్నారు. గుర్తుపెట్టుకోండి. అమితాబ్ బచ్చన్ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, సచిన్ టెండూల్కర్ కావచ్చు, అమితాబ్ బచ్చన్ కావచ్చు, ఏఆర్ రెహమాన్ కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, ఒక వ్యక్తి గుర్తింపు వచ్చేది కేవలం పేరు ద్వారా మాత్రమే వస్తుందండి. మీ పేరులో కనుక నెగిటివ్ వైబ్రేషన్ ఉంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా కలిసి వచ్చే అవకాశమే లేదు. నేను చెప్తున్నాను కదా, 90% సక్సెస్ మీ పేరు ద్వారానే వస్తుంది. మీ అదే పేరులో కనుక మైనస్ ఉంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా కలిసి రాదు. అయితే మన న్యూమరాలజీ ద్వారా మొత్తం ఏమన్నా మార్చుకోవాలా అని అడుగుతుంటారండి. మొత్తం మార్చుకోవాల్సిన అవసరమే లేదండి. ఒక వర్డ్ చేంజ్ చేస్తారు. జస్ట్ మీ నేమ్లో ఏదైనా రాంగ్ లెటర్ ఉందా, ఇంకొక యాడ్ చేయాలా? ఉదాహరణకు మీరు చూడండి, ప్రసన్న అనే పేరు ఉందండి. ప్రసన్న అనే పేరులో సేమ్ లెటర్స్లో ఇంకేదైనా యాడ్ చేయాలా? ఒక ఏ యాడ్ చేయాలా, ఒక ఆర్ యాడ్ చేయాలా, ఒక హెచ్ యాడ్ చేయాలనేది చూస్తాం. ఒకవేళ యాడ్ చేస్తే యాడ్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా తొలగించవచ్చు. చాలామందికి ఇంకో సందేహం ఏమిటంటే, న్యూమరాలజీ ద్వారా కరెక్షన్ చేసిన ఈ పేరుని మనం ఎక్కడైనా డాక్యుమెంట్లో మార్చుకోవాలని అడుగుతుంటారండి. అంటే రికార్డ్స్లో, అంటే మన ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, సర్టిఫికేట్లో కావచ్చు, మార్చుకోవాలని చాలామంది సందేహం ఉంటుందండి. న్యూమరాలజీ ద్వారా కరెక్షన్ చేసిన పేరుని మీ డాక్యుమెంట్స్లో ఎక్కడ మార్చుకోవద్దు. మళ్ళీ మార్చుకోకపోతే మనకు రిజల్ట్ ఎలా వస్తుంది అనేది మీకు చాలా డౌట్ ఉంటుంది. ఎప్పుడైతే న్యూమరాలజీ ద్వారా కరెక్షన్ చేసుకున్న పేరుని మీరు 5 వేస్లో గనక వాడి చూస్తే మీ లైఫ్లో మీరు అనుకున్నది సాధిస్తారు. అంటే మీ నేమ్లో స్పెల్లింగ్ మారింది, దాన్ని మీరు ఎక్కడ డిస్ప్లే చేస్తే సక్సెస్ అవుతారు. మొట్టమొదటిగా మీరు గుర్తుపెట్టుకోండి, న్యూమరాలజీ ద్వారా కరెక్షన్ చేసిన పేరుని మీ ఈమెయిల్ ఐడిలో చేంజ్ చేసి చూడండి. చాలామందికి సీక్రెట్ తెలియదండి. ఈమెయిల్ ఐడిలో కనుక మీరు మార్చి చూస్తే విత్-ఇన్ డేస్లో సక్సెస్ అనేది మీరు చూస్తారు. కారణం ఏంటి? ఈమెయిల్ ఐడి దేంతో పనిచేస్తుంది? శాటిలైట్తో పనిచేస్తుంది. ఇంటర్నెట్ శాటిలైట్తో పనిచేస్తుంది. శాటిలైట్ కనెక్ట్ విత్ యూనివర్స్,
కాబట్టి ఒక్కసారి గనక మీరు ఈమెయిల్ ఐడిని క్లిక్ చేసి చూస్తే మీ పేరు యూనివర్సల్లో స్ప్రెడ్ అవుతుంది, అంత పవర్ ఉంటుంది. కాబట్టి ఫ్రీక్వెంట్లీగా మీరు ఈమెయిల్ ఐడిని వాడుతూ ఉండండి, మీ పేరు అనేది డిస్ప్లే అవుతుంది. సెకండ్ ఏంటి, ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, వాట్సాప్ ఎక్కువగా జనాలకు రీచ్ అవుతూ ఉంటుంది. ఇవి మీరు రెగ్యులర్గానే వాడతారు కాబట్టి వీటిలో కూడా మీరు మీ పేరుని మార్చి చూసినప్పుడు చాలా బాగా రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే మీరు ఫేస్బుక్లో ఇలా మీ మార్చుకున్న పేరు పెట్టడం ద్వారా మీకేం పెద్దగా ఇబ్బంది రాదు. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ ఉంటే, మీకు ఏదైనా ఛానల్స్ ఉంటే ఆ ఛానల్స్లో కూడా మీరు మార్చుకున్న పేరుని చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. ఎందుకంటే ఆన్లైన్లో ఎక్కువ మందికి చూడడం ద్వారా లాంగ్గా ఆ పేరు అనేది జర్నీ చేయడం స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా విజిటింగ్ కార్డు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీ బిజినెస్ విజిటింగ్ కార్డులో మీ పేరుని కనుక మారిస్తే డిస్ప్లే అవుతూ ఉంటుంది, మీ బిజినెస్ గ్రోత్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చిట్ట చివరిది ఏంటి అంటే మీ ఇంటి ముందు ఒక నేమ్ ప్లేట్ పెట్టండి. మనకు హౌస్ ఉంటుంది, మీ ఓన్ హౌస్ అయినా కానివ్వండి, రెంటెడ్ హౌస్ అయినా కానివ్వండి, ఈ హౌస్లలో కన్నా మీ నేమ్ ప్లేట్ కనుక ఉంటే ఎవ్రీడే సన్లైట్ పడడం ద్వారా మీ పేరు కూడాను మార్కెట్లో అంత పవర్ఫుల్గా వెలుగుతుంది. ఈ 5 వేస్లో గనక మీరు న్యూమరాలజీ ద్వారా కరెక్షన్ చేసిన పేరుని గనక వాడగలిగితే 100% నేమ్ అండ్ ఫేమ్ వస్తుందండి. మీ పేరులో నెగిటివ్ వైబ్రేషన్ ఉండి ఎంత హార్డ్ వర్క్ చేసినా మీకు కలిసి వచ్చే అవకాశమే లేదండి. చాలామంది అందుకోసమే ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు కానీ పోగొట్టుకుంటూ ఉంటారు. మరికొంతమంది కష్టపడేది చాలా తక్కువ కానీ పొందేది ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం నేమ్ అండ్ ఫేమే. మీరు చరిత్ర గమనించుకున్నా కూడా, మీరు చరిత్ర పుటల్లో వెతికినా కూడా ఆ వ్యక్తుల్ని మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటున్నామంటే కారణం పేరే. ఒక మైకేల్ జాక్సన్ కావచ్చు, ఒక సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఒక హిట్లర్ కావచ్చు, ఇటువంటి వ్యక్తులు కేవలం పేరు ద్వారానే పాపులర్ అయ్యారు. మీరు గౌతమ్ బుద్ధుడు చనిపోయి 2500 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ జనాలు గుర్తు పెట్టుకుంటున్నారంటే కేవలం ఆ పేరులో ఉండే పవరే. ఎప్పుడైతే పేరులో సౌండ్ వైబ్రేషన్ చేంజ్ అవుతుందో ఆ వ్యక్తి పేరు చిరస్మరణీయంగా జనాల్లో నిలిచిపోతుంది. ఉదాహరణకు మీరు చూడండి, గౌతమ్ బుద్ధుడు అంతకుముందు సిద్ధార్థగా ఉన్నాడు. సిద్ధార్థ నుంచి ఎప్పుడైతే సౌండ్ వైబ్రేషన్ గౌతమ్ బుద్ధగా చేంజ్ అయిందో లైఫ్లో చాలా సక్సెస్ని చూస్తారు. మీరు రెహమాన్ని చూడండి, అంతకుముందు దిలీప్గా ఉండేది, ఎప్పుడైతే రెహమాన్గా మారారో సౌండ్ చేంజ్ అయిందో లైఫ్లో సక్సెస్ఫుల్ అనేది వచ్చింది. చాలామంది మీకు సింపుల్గా గుర్తుండాలంటే చిరంజీవి గారిని చూడండి, శివశంకర వరప్రసాద్గా ఉండేది, ఎప్పుడైతే చిరంజీవిగా సౌండ్ చేంజ్ అయిందో లైఫ్లో సక్సెస్ అనేది వచ్చింది. అలా మీ పేరులో ఏంటి, కొంతమందికి మీరు చూడండి ఇంటి సర్నేమ్ ఉంటుంది కదా, ఇంటి పేరు, ఇది చాలా చాలా పవర్ఫుల్ అండి. వాళ్ళ పేరు కంటే కూడాను సర్నేమ్లో పవర్ ఎక్కువగా ఉంటుంది. అలా ఒక్కసారి మీ సర్నేమ్ని కూడా చెక్ చేసుకోండి, మీరు చాలా బాగా సక్సెస్ అవుతారు. చాలా చక్కగా వివరించారు సార్. అయితే నేమ్స్ని బట్టే మన ఫేమ్ అనేది ఉంటుంది. ఫస్ట్ మన నేమ్ ప్రాపర్గా మనం సెట్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా ఫేమ్ అనేది అదే వస్తుందని మీరు చాలా చక్కగా వివరించారు. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ పేరుకు సంబంధించి ఆ ఫేమ్ని ఎలా తెచ్చుకోవాలి, ఒక లేకుంటే మన పేరు ఇలా ఉంది కదా దాన్ని ఎలా సరి చేసుకోవాలి అన్న డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను. అండ్ మరోసారి మరో కొత్త వీడియోతో నేను ముందుకు రావాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియోకి ఫస్ట్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.